హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఈ చాప్టర్ మనకి మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీని నుంచి డిఫరెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ చాలా వరకు దీని నుంచి అడగడం జరుగుతుంది. మరియు వేరే చాప్టర్స్లో మనం క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు కానీ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేటప్పుడు కానీ ఈ నంబర్ సిస్టంలో నేర్చుకునే టెక్నిక్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఈ నంబర్ సిస్టంలో మనం డివిజిబిలిటీ రూల్స్, భాజనీయతా సూత్రాలు అనేవి తెలుసుకుంటాం. ఆ భాజనీయతా సూత్రాలు అనేవి మనకి ఆప్షన్ ఎలిమినేషన్లో చాలా ఉపయోగపడతాయి. అదే కాకుండా ఒక్కట్ల స్థానంలోని అంకెను కనుక్కోవడం ఎలా, అది కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. అది కూడా మనకి వేరే చాప్టర్స్లో ఆప్షన్స్ ఎలిమినేషన్లో చాలా ఉపయోగపడుతుంది. సో అంతేకాకుండా మనం ఈ నంబర్ సిస్టమ్ మాడ్యూల్లోనే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటాం. అవి కూడా మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ లాంటి చాప్టర్స్లో మళ్ళీ రిపీటెడ్గా వాడుతూ ఉంటాం ఆ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కాన్సెప్ట్స్ని. సో అందువల్ల దయచేసి ఈ మొత్తం నంబర్ సిస్టమ్ మాడ్యూల్ని జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఈ మొత్తం నంబర్ సిస్టమ్ మాడ్యూల్ని నేను నంబర్ సిస్టమ్కి సంబంధించి 6 చాప్టర్స్గా విభజించాను. ప్లస్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఒక 2 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ప్లస్ స్క్వేర్ రూట్స్ ఒకటి, క్యూబ్ రూట్స్ ఒకటి. సో మొత్తం మీద మనం దీన్ని 3 భాగాలుగా మాట్లాడుకుంటే నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇవన్నీ కలిపి మనం నంబర్ సిస్టమ్ అనే మాడ్యూల్గా డివైడ్ చేయడం జరిగింది. సో బేసిక్గా మనం ఏమేమి తెలుసుకోవాలి నంబర్ సిస్టంలో అనేది చూద్దాం. లెట్స్ గో అహెడ్ విత్ ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట, ముఖ విలువ. ఏదైనా ఒక సంఖ్య యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువ అనేవి మనకు తెలియాలి. దీని బేస్ మీద మనకి కొన్ని ఎగ్జామ్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ముఖ విలువ అంటే ఏంటి? దాన్ని ఇంగ్లీష్లో ఫేస్ వాల్యూ అంటారు. సో ఒక అంకెకు స్వతహాగా ఉండే విలువను దాని ముఖ విలువ లేదా సహజ విలువ అంటారు. అంటే ఆ అంకె ఏ స్థానంలో ఉన్నా దానికి ఉన్న సహజ విలువ మారదు. సో దానిని ముఖ విలువ అంటారు. ఉదాహరణకి 3564 అని రాసిన 3 యొక్క ముఖ విలువ 3. ఇది ఇక్కడుండని, 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 ఎక్కడైనా ఉండని 3 యొక్క ముఖ విలువ లేదా సహజ విలువ ఎంత? 3. కానీ 3 ఏ స్థానంలో ఉంది? మనకి 1, 10, 100, 1000, వేల స్థానంలో ఉంది. కాబట్టి దాని స్థాన విలువ వేరే ఉంటుంది. కానీ ముఖ విలువ అది ఎక్కడున్నా కూడా ముఖ విలువ అంటే అదే అంకె. సో 5 యొక్క ముఖ విలువ ఎంత? 5. అదే 6 యొక్క ముఖ విలువ ఎంత? 6. ఆ విధంగా ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఇక్కడ 6872 అనే ఈ సంఖ్యలో 2 యొక్క ముఖ విలువ ఎంత? 2. 7 యొక్క ముఖ విలువ 7. 8 యొక్క ముఖ విలువ 8. 6 యొక్క ముఖ విలువ 6. సో కాబట్టి ముఖ విలువ అంటే దానికి ఉండే సహజ విలువ. మరి స్థాన విలువ అంటే ఏంటి సార్? సెకండరీ స్థాన విలువ. దీన్ని ఇంగ్లీష్లో ప్లేస్ వాల్యూ ఆర్ లోకల్ వాల్యూ అంటారు. ఏంటి అంటే ఇది ఒక అంకెకు దాని స్థానాన్ని బట్టి వచ్చే విలువను దాని స్థాన విలువ అంటారు. ఉదాహరణకి ఇదే 6872 సంఖ్యలో ఇంతకుముందు నేర్చుకున్నాం 2 యొక్క ముఖ విలువ ఎంత? 2. 2 యొక్క స్థాన విలువ ఎంత అంటే ఆ 2ని దాని యొక్క స్థానంతో గుణించండి. అది ఒక్కట్ల స్థానంలో ఉంది కాబట్టి 1తో గుణించాను. కాబట్టి 2 యొక్క స్థాన విలువ ఎంత? 2. అదేవిధంగా 7 యొక్క ముఖ విలువ ఎంత అంటే 7. కానీ 7 యొక్క స్థాన విలువ ఎంత అంటే 7 పదుల స్థానంలో ఉంది. కాబట్టి దానిని ఆ అంకెని అది ఏ స్థానంలో ఉందో దానితో గుణించండి, అది దాని స్థాన విలువని ఇస్తుంది. అదేవిధంగా 8 యొక్క స్థాన విలువ 800ల స్థానంలో ఉంది. కాబట్టి 8ని 100 తోటి గుణించాలి. కాబట్టి 8 యొక్క స్థాన విలువ ఎంత? 800. అదేవిధంగా 6 యొక్క స్థాన విలువ ఎంత? 6 యొక్క స్థాన విలువ ఎంత? 6ని అది ఏ స్థానంలో ఉంది? 1000 స్థానంలో ఉంది. కాబట్టి 1000 చేత గుణించాను. కాబట్టి 6 యొక్క స్థాన విలువ ఎంత? 6000. రైట్. సో ఇది స్థాన విలువ. ఇంతకుముందుది ముఖ విలువ. సో ముఖ విలువ నుంచి స్థాన విలువను ఎలా తీసుకొస్తామంటే స్థాన విలువ ఈజ్ ఈక్వల్ టు ముఖ విలువ ఇంటూ స్థానము. సో ముఖ విలువను దాని యొక్క స్థానంతో గుణించినట్టయితే దాని యొక్క స్థాన విలువ అనేది వస్తుంది. సో ఇవి మనకి బేసిక్గా తెలియాల్సిన 2 కాన్సెప్ట్స్. ఒకటి ముఖ విలువ, 2 స్థాన విలువ. ఇది మనకి ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న.
ఏమని అడిగాడు చూడండి. 856973 సంఖ్యలో 6 అంకె స్థాన విలువకు ముఖ విలువకు తేడా. 6 ఎక్కడుందండి మనకి ఇక్కడ? 6 యొక్క ముఖ విలువ 6. 6 యొక్క స్థాన విలువ ఎంత? 6 ఏ స్థానంలో ఉంది? ఒక్కట్లు, పదులు, వందలు, వేల స్థానంలో ఉంది. కాబట్టి 1000 చేత గుణిద్దాం. కాబట్టి ఈ రెండిటి మధ్య భేదం ఎంత అంటున్నాడు. సో దీని యొక్క స్థాన విలువ 6000, ముఖ విలువ 6. ఆ రెండింటి మధ్య తేడా ఎంత? 5994. రైట్. సో ఒక్కోసారి ప్రశ్నలో మనకి ఇలా అడగచ్చు, ముఖ విలువకు స్థాన విలువకు భేదం ఎంత అని. మళ్ళీ చెప్తున్నానండి, ముఖ విలువ అంటే యాక్చువల్ వాల్యూ, స్థాన విలువ అంటే స్థానం వలన వచ్చిన విలువ. దాన్ని కనుక్కోవాలంటే దాని ముఖ విలువను దాని స్థానంతో గుణించినట్టయితే స్థాన విలువ అనేది వస్తుంది. రైట్? ఈజ్ దట్ క్లియర్? నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. 32675149 సంఖ్యలో 7 అనే అంకె స్థాన విలువకు ముఖ విలువకు గల వ్యత్యాసం. 7 యొక్క ముఖ విలువ, 7 యొక్క ముఖ విలువ ఎంత? 7. దాని యొక్క స్థాన విలువ ఎంత? 7 ఏ స్థానంలో ఉంది? ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000. 10,000 స్థానంలో ఉంది కాబట్టి దానిని 10,000 చేత గుణిద్దాం. ఇది స్థాన విలువ, ఇది ముఖ విలువ. వ్యత్యాసం కావాలి అంటే 70,000లో నుంచి 70,000లో నుండి 7ను తొలగిస్తే సరిపోతుంది. అప్పుడు అదేమవుతుందండి? 69,993 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏం కావాలి? ఆప్షన్ నంబర్ 4. సో ఇలా మనకి ముఖ విలువ, స్థాన విలువ బేస్డ్ మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 69758472 సంఖ్యలో ఉన్న 7 అంకెల స్థాన విలువలలో అంతరము. సో 2 7లు ఉన్నాయి, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. ఆ రెండింటి యొక్క స్థాన విలువల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. దీని యొక్క స్థాన విలువ ఎంత? 7 ఇంటూ ఏ స్థానంలో ఉంది? ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షల స్థానంలో ఉంది కాబట్టి దాన్ని 1,00,000 చేత గుణిద్దాం. ఈ 7 యొక్క స్థాన విలువ 7 లక్షలు. ఈ 7 యొక్క స్థాన విలువ ఎంత? అది పదుల స్థానంలో ఉంది కాబట్టి 10 చేత గుణించండి. ఇప్పుడు ఇది ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 7 లక్షలు, 7 లక్షలు, రైట్, మైనస్ 70. 7 లక్షలలో నుండి 70 తొలగిస్తే ఎంత అవుతుందండి? 6,99,930. కాబట్టి మన ఆన్సర్ ఏం కావాలి? ఆప్షన్ నంబర్ 3. రైట్. నెక్స్ట్ గో అహెడ్. నెక్స్ట్ మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే సంఖ్యల వర్గీకరణ. సో సంఖ్యల వర్గీకరణలో వెళ్ళే ముందుగా మొదట తెలుసుకున్నది ఏంటి? మనం ముఖ విలువ అంటే ఏంటి, స్థాన విలువ అంటే ఏంటి అన్నది తెలుసుకున్నాం. సంఖ్యల వర్గీకరణ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్లో ఏమంటాడంటే ఏ ఒక పూర్ణ సంఖ్య అయితే అంటాడు. ఏ ఒక పూర్ణ సంఖ్య అంటే ఏకి ఏ విలువలు తీసుకోవాలనే విషయం మీకు అర్థం అవ్వాలి. పూర్ణ సంఖ్య అంటే ఏంటి, పూర్ణాంకం అంటే ఏంటి, సహజ సంఖ్య అంటే ఏంటి, వాస్తవ సంఖ్య అంటే ఏంటి, ఇలాంటి విషయాలు మీకు తెలియలేదనుకోండి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యే ముందుగా సంఖ్యల వర్గీకరణ గురించి మనకి కంప్లీట్ ఐడియా అనేది ఉండాలి. రైట్. ఇందులో మొదటిది సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే ఏంటంటే ఏ సంఖ్యలనైతే మనం వస్తువులను లెక్కించడానికి ఉపయోగిస్తామో వాటిని సహజ సంఖ్యలు అంటారు. మనము ఎన్ని పెన్స్ ఉన్నాయి నీ దగ్గర అంటే ఒక పెన్ను ఉంది, 2 పెన్నులు ఉన్నాయి, 3 పెన్నులు ఉన్నాయి అంటాం. కానీ -1 పెన్ను ఉంది, -3 పెన్స్ ఉన్నాయి అని అనం కదా.
కాబట్టి 0 పెన్నులు ఉన్నాయని కూడా పెన్నులు లేకపోవచ్చు అంతే, కానీ కౌంట్ చేయగలిగినప్పుడు అతి చిన్న నెంబర్ ఏంటి, ఏదైనా ఒక వస్తువును కౌంట్ చేయడానికి మినిమం 1. సో కాబట్టి సహజ సంఖ్యలు అంటే ఏంటంటే వస్తువులను లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యల సమితిని సహజ సంఖ్యలు అని అంటారు. సో ఇక్కడ సహజ సంఖ్యా సమితిని n అనే అక్షరంతో సూచిస్తారు, ఎందుకంటే ఇంగ్లీష్లో దీనిని న్యాచురల్ నంబర్స్ అంటారు, అందువల్ల దానిని n చేత సూచిస్తారు. సో n ఏముంటుంది అంటే సహజ సంఖ్యల సమితి 1తో మొదలవుతుంది, ఇలా అనంతంగా సంఖ్యలు ఉంటాయి. సో ఏవైనా 2 వరుస సహజ సంఖ్యల మధ్య భేదం ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. 1, 2కి మధ్య భేదం 1, 2కి 3కి మధ్య భేదం 1. సో ఇలా సహజ సంఖ్యలు అనేవి 1 చేత ప్రారంభమవుతాయి, ఇందులో 0 అనేది ఉండదు. ఈ సహజ సంఖ్యల సమితికి 0ని కూడా కలుపుకుంటే అది నెక్స్ట్ టైప్ అవుతుంది, దానినే పూర్ణాంకాలు అంటారు, ఇంగ్లీష్లో హోల్ నంబర్స్ అంటారు. సో పూర్ణాంకాలు అంటే ఏంటి అంటే సహజ సంఖ్యల సమితికి 0ను జోడించినట్టయితే, మనం సహజ సంఖ్యల సమితికి 0ను చేర్చినట్టయితే ఏర్పడే ఆ సమితిని మనం పూర్ణాంకాల సమితి అంటారు. ఈ పూర్ణాంకాల సమితిని W చేత సూచిస్తారు. W ఇంగ్లీష్లో W అంటే హోల్ నంబర్, రైట్? సో W చేత సూచిస్తారు. కాబట్టి హోల్ నంబర్ సెట్ ఎట్లుంటుంది, పూర్ణాంకాల సమితి 0 నుంచి ప్రారంభమై అనంతముగా సంఖ్యలు ఉంటాయి. సో ఏవైనా 2 వరుస పూర్ణాంకాల మధ్య భేదం ఎంత అవుతుంది, 1 అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, పాజిటివ్ నెంబర్స్ వచ్చినాయి, ధన సంఖ్యలు వచ్చినాయి, 0 వచ్చింది. వీటికి రుణ సంఖ్యలను కూడా చేర్చినామనుకోండి, నెగిటివ్ నెంబర్స్ని కూడా చేర్చామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, నెక్స్ట్ కాన్సెప్ట్, దానిని పూర్ణ సంఖ్యలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అంటారు. అంటే మనం ఏం చేయాలి, ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు సున్నాలను కలుపుకుంటే ఏర్పడే సమితిని పూర్ణ సంఖ్యలు అని అంటారు, రైట్? సో పూర్ణ సంఖ్యల సమితిని Z అనే అక్షరంతో సూచిస్తారు, ఒక్కోసారి I అనే అక్షరంతో కూడా సూచిస్తారు. సో దేనిని ఉపయోగిస్తామన్నది మీ ఇష్టం, బట్ Z లేదా I చేత సూచిస్తారు సాధారణంగా. సో పూర్ణ సంఖ్యల సమితిలో రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి, ప్లస్ 0 కూడా ఉంటుంది, రైట్? ఇప్పటిదాకా అయినా మీరు గమనించినట్టయితే సహజ సంఖ్యల సమితి, ఈ సమితికి మనం 0ను కూడా కలుపుకుంటే ఏర్పడేది ఏమంటారండి, 0ను కూడా కలుపుకుంటే ఏర్పడేదాన్ని ఏమంటారు, పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాలకి నెగిటివ్ నంబర్స్ను కూడా మనం యాడ్ చేస్తూ పోతే ఏమంటారు, దానిని ఇంటీజర్స్ అంటారు, పూర్ణ సంఖ్యలు. మళ్ళీ చెప్తున్నాను, సహజ సంఖ్యలు, వాటికి 0 జోడించినట్టయితే పూర్ణాంకాలు, వాటికి రుణ సంఖ్యలను కూడా జోడించినట్టయితే పూర్ణ సంఖ్యలు అవుతాయి, రైట్? ఇక్కడ వరకు క్లియర్? నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు, ఇంగ్లీష్లో రేషనల్ నంబర్స్ అంటారు. సో అకరణీయ సంఖ్యలు అంటే ఏంటంటే P మరియు Qలు 2 పూర్ణ సంఖ్యలై Q విలువ 0 కాకూడదు, Q నాన్ జీరో వాల్యూ ఉండాలి, 0 కాకుండా P/Q రూపంలో రాయగల సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అంటారు. సో ఏదైనా ఒక భిన్నం భిన్న రూపంలో రాయగలిగితే 2/3, ఇది అకరణీయ సంఖ్య కాదా? ఎస్, అకరణీయ సంఖ్యనే, రైట్? సో P/Q రూపంలో రాయగలిగితే చాలు, రైట్? సో వాటిని అకరణీయ సంఖ్యలు అంటారు. ఇక్కడ మనకి హారములో 0 రాకూడదు, Q స్థానంలో 0 రాకూడదు, అదొక పాయింట్ అర్థమైతే చాలు, రైట్? అకరణీయ సంఖ్యలను Q అనే ఆంగ్ల అక్షరంతో సూచిస్తారు, రైట్? సో అకరణీయ సంఖ్యల సమితి మనం ఏం తీసుకున్నాం, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, 0 ఉంది, ఇక్కడ మనకి 0 ఉంది. సార్ 0 అకరణీయ సంఖ్య అవుతుంది అంటే అవుతుంది, 0/1 అని రాయొచ్చు కదా 0ని. 5 అనేది అకరణీయ సంఖ్య అంటే ఎస్, డెఫినెట్లీ దాన్ని 5/1 అని రాయొచ్చు. సో ఏదైనా నువ్వు సంఖ్యని P/Q రూపంలో రాయగలిగితే అది అకరణీయ సంఖ్య అవుతుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? సో ఇక్కడ ఏమన్నాడు, క్లియర్గా చెప్పాడు చూడు, అన్ని సహజ సంఖ్యలు, అన్ని పూర్ణాంకాలు,
అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. సో ఇప్పటిదాకా నేర్చుకున్న అన్ని సంఖ్యలు కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఈ అకరణీయ సంఖ్యల్లో మరొక ధర్మం ఉంది. ఏంటది అంటే అంతమయ్యే దశాంశాలను లేదా అంతం కాని ఆవర్తిత దశాంశాలను అకరణీయ సంఖ్యలు అని అంటారు. అంతమవ్వచ్చు, అంతం కాకపోవచ్చు. ఉదాహరణకి 1/2 ఉంది, ఇది అంతం అవుతుంది కదా, 0.5. 2/3 ఉంది, అంతం కాదు కానీ ఆవర్తితం అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ మనకి 2/3 చేస్తే 0.666666 అంతం అవ్వట్లేదు కానీ ఆవర్తితం అవుతుంది, అంటే రిపీట్ అవుతుంది. సో అంతం అవ్వచ్చు లేదా అంతం కాకుండా ఆవర్తితం అవ్వచ్చు. సో అంతమయ్యే దశాంశాలను లేదా అంతం కాని ఆవర్తిత దశాంశాలను అకరణీయ సంఖ్యలు అని అంటారు. ఇక్కడ నీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ మనకి ఇది అంతం కాలేదు, రిపీట్ కూడా కాలేదు, ఆవర్తితం కూడా కాలేదనుకో, అప్పుడు దాన్ని ఏమంటారు అంటే వాటిని కరణీయ సంఖ్యలు అంటారు. అది నెక్స్ట్ కాన్సెప్ట్, రైట్. అంతము మరియు ఆవర్తితము కాని దశాంశాలను కరణీయ సంఖ్యలు అని అంటారు. కరణీయ సంఖ్యల సమితిని ఎస్ లేదా క్యూ డాష్ అనే అక్షరంతో సూచిస్తారు. ఎస్ అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ సర్డ్స్. ఇంగ్లీష్లో మనకి కరణీయ సంఖ్యలని సర్డ్స్ అంటారు, అందుకు ఎస్ లేదా క్యూ డాష్ అనే అక్షరంతో సూచిస్తారు. సో ఎన్ ఒక పరిపూర్ణ వర్గం కాని సహజ సంఖ్య అయితే, ఎన్ అనేది ఒక పరిపూర్ణ వర్గం కాని సహజ సంఖ్య అయితే √n అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, కరణీయ సంఖ్య అవుతుంది. అంటే ఉదాహరణకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానీ ఏ నంబర్స్ అయినా అవి కరణీయ సంఖ్యలు అవుతాయి అని చెప్పవచ్చు. కరణీయ సంఖ్యలకి అకరణీయ సంఖ్యల మధ్యకి తేడా ఏంటండి? అకరణీయ సంఖ్యలలో అంతమవుతాయి లేదా అంతం కాకపోతే ఆవర్తితం అవుతాయి. కానీ కరణీయ సంఖ్యల్లో ఏంటి, అంతము కావు, ఆవర్తితం కూడా కావు, రిపీట్ కూడా కావు, వాటిని కరణులు అంటారు. ఈ అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యల గురించి అట్ లార్జ్ మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం మరొక వీడియోలో. ప్రస్తుతానికి మీకు అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, కరణీయ సంఖ్యలు అంటే ఏంటి తెలిస్తే సరిపోతుంది. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్, వాస్తవ సంఖ్యలు, రియల్ నంబర్స్ అంటారు ఇంగ్లీష్లో, వాస్తవ సంఖ్యలు, రైట్. అకరణీయ సంఖ్యల సమితి మరియు కరణీయ సంఖ్యల సమితిని కలిపి, అకరణీయ సంఖ్యల సమితి మరియు కరణీయ సంఖ్యల సమితిని కలిపి వాస్తవ సంఖ్యా సమితి అని అంటారు. వాస్తవ సంఖ్యా సమితి అని అంటారు. వాస్తవ సంఖ్యా సమితిని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. వాస్తవ సంఖ్యా సమితిని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు, రైట్. ఉదాహరణకి ఏ నంబర్లని తీసుకో వాస్తవ సంఖ్యలు అయితే అవి అకరణీయ సంఖ్యలు కావచ్చు, కరణీయ సంఖ్యలు కావచ్చు, ఏమైనా కావచ్చు. సో వాటన్నిటిని ఏమంటారు, వాస్తవ సంఖ్యా సమితి అని అంటారు. సో ఇక్కడ మనం రాసినవన్నీ కూడా వాస్తవ సంఖ్యా సమితి కింద వస్తాయి, రైట్. నెక్స్ట్, ప్రధాన సంఖ్యలు. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రైమ్ నంబర్స్ అంటారు ఇంగ్లీష్లో. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్య మీరు తీసుకున్నప్పుడు దానికి 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే ఏ ఇతర కారణాంకాలు లేకపోతే, ఏదైనా ఒక నంబర్ తీసుకున్నప్పుడు దానికి 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే ఏ ఇతర కారణాంకాలు లేకపోతే వాటిని ప్రధాన సంఖ్యలు అని అంటారు. సో అది రాసాం ఇక్కడ. 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 2 అనేది ప్రధాన సంఖ్య, ఎందుకంటే 2కున్న కారణాంకాలు కేవలం 1 మరియు 2 మాత్రమే. 3కున్న కారణాంకాలు ఏంటి, 1 మరియు 3 మాత్రమే. కానీ 4 అనేది ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే దానికి 1, 4తో పాటు 2 కూడా కారణాంకం అవుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఏ సరి సంఖ్యకైనా 1 మరియు అదే సంఖ్యతో పాటు 2 కారణాంకంగా ఉంటుంది కాబట్టి ఏ ఇతర సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు, ఎక్సెప్ట్ 2 ఒకటే. సో ఏకైక సరి ప్రధాన సంఖ్య 2 మాత్రమే. 2 తప్ప ఏ ఇతర సరి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అయ్యే అవకాశమే లేదు.
సో క్వశ్చన్ ఒక్కోసారి ఎగ్జామ్స్లో ఇలా అడగచ్చు, ఏకైక సరి ప్రధాన సంఖ్య అని అడగచ్చు. ఏకైక సరి ప్రధాన సంఖ్య ఎంత? 2 మాత్రమే. కాబట్టి మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ కూడా మనకి బేసి సంఖ్యలే అవుతాయి. రైట్? సో ట్రై టు అండర్స్టాండ్ దట్. సో ఎట్టి పరిస్థితుల్లో 2 తప్ప వేరే ఏ ఇతర సరి సంఖ్య ప్రధాన సంఖ్య కాదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో ఇక్కడ రాసాం క్లియర్గా 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. సో 2 తప్ప వేరే ఏ ఇతర సరి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అయ్యే అవకాశమే లేదు. నెక్స్ట్, మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు అవుతాయి. రైట్? ఈ పాయింట్స్ అన్ని ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్, 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు కలవు. సో 1 నుంచి 100 వరకు మొత్తం మీద 25 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. నెక్స్ట్, ప్రధాన సంఖ్యలకు గల కారణాంకాల సంఖ్య ఎల్లప్పుడూ ఏమవుతుంది? 2. సో ఏ ప్రధాన సంఖ్య అయినా తీసుకో, దానికి కేవలం 2 కారణాంకాలు ఉంటాయి. సో ప్రధాన సంఖ్యలకు సంబంధించి ఈ బేసిక్ పాయింట్స్ని గుర్తుంచుకోండి. రైట్? నెక్స్ట్ అండి, సంయుక్త సంఖ్యలకు వెళ్ళే ముందుగా ఈ ప్రధాన సంఖ్యల్లో ఇంకొక సింపుల్ టేబుల్ చెప్తానండి. ఇక్కడ 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు అన్నాను కదా, ఈ లిస్ట్ మీరు దయచేసి నేర్చుకోవాలి. 1 నుంచి 10 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏవి అంటే 2, 3, 5, 7. అదేవిధంగా 11 నుంచి 20 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 11, 13, 17, 19. అదేవిధంగా 21 నుంచి 30 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 23, 29. 31 నుంచి 40 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 31, 37. 41 నుంచి 50 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 41, 43, 47. అదేవిధంగా 51 నుంచి 60 అండి. 51 నుంచి 60 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 53, 59. అదేవిధంగా 61 నుంచి 70 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 61, 67. 71 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 71, 73, 79. అదేవిధంగా 81 నుంచి 90 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 83, 89. లాస్ట్ 91 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు కేవలం 97 మాత్రమే. ఇప్పుడు గమనిస్తే 1 నుంచి 50 వరకు మొత్తం మీద మనకి 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 51 నుంచి 100 వరకు కేవలం 10 ప్రధాన సంఖ్యలు మాత్రమే ఉంటాయి. సో మీకు ఇలా 1 నుంచి 100 వరకు అన్ని ప్రధాన సంఖ్యలు తెలిసి ఉండాలి. వీలైతే వాటి వర్గాలు కూడా తెలిసి ఉంటే మంచిది. ఎందుకంటే ఈ ప్రధాన సంఖ్యలు అనేవి మళ్ళీ మనకి నంబర్ సిరీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది రీజనింగ్లో, అక్కడ మనకి చాలా ఉపయోగపడతాయి. ప్లస్ డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు, అటువంటి వాటిని టెస్ట్ చేసేటప్పుడు మనకి ఈ ప్రధాన సంఖ్యలు అనేవి చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి దయచేసి ఈ ప్రధాన సంఖ్యలు అనే కాన్సెప్ట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సో 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటి అన్న విషయం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. రైట్? నెక్స్ట్, ఇక్కడ మనకి విఆర్ఏ, విఆర్ఓ లాంటి ఎగ్జామ్స్లో, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. 1 నుంచి 50 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య, ఇటువంటి సిల్లీ క్వశ్చన్స్ కూడా ఒక్కోసారి రావచ్చు. కాబట్టి ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకొని ఉండండి. రైట్? నెక్స్ట్ అండి, సంయుక్త సంఖ్యలు. సో కాంపోజిట్ నంబర్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఏమంటాడు, 1 మరియు ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. అంటే సాధారణంగా కొంతమంది అనుకుంటారు ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారని. 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. 1 కూడా సంయుక్త సంఖ్య కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు.
సో 1 మరియు ప్రధాన సంఖ్యలు కాని ఏ సంఖ్యలనైనా సంయుక్త సంఖ్యలు అని అంటారు, రైట్. ఉదాహరణకి 4. సో 4 అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ సరి సంఖ్య మరియు ఇది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇది సంయుక్త సంఖ్య. 5 అనేది ఏంటి మనకి ప్రధాన సంఖ్య, ఎందుకు దీనికి 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి, అవి ఏంటి 1 మరియు 5 మాత్రమే. కాబట్టి ఇక్కడ 5 అనేది మనకి సంయుక్త సంఖ్య కాదు. అదేవిధంగా 10 అనేది సంయుక్త సంఖ్యనే, ఎందుకని ఇది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి. 18 కూడా సంయుక్త సంఖ్యనే. సో అంటే వీటిలో 4, 10, 18 సంయుక్త సంఖ్యలు అవుతాయి. 5 అనేది సంయుక్త సంఖ్య కాదు, ఎందుకంటే అది ప్రధాన సంఖ్య కాబట్టి. సో మనకు డెఫినేషన్ ఏం చెప్పింది క్లియర్గా, 1 మరియు ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అని అంటారు అన్నాం. సో ఇది ప్రధాన సంఖ్య కాబట్టి ఇది సంయుక్త సంఖ్య కాదు, రైట్. నెక్స్ట్ అండి, కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అంటే, ఏవైనా 2 ప్రధాన సంఖ్యలు తీసుకుంటే ఆ 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే ఆ ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఏవైనా 2 ప్రధాన సంఖ్యలు తీసుకోండి, ఆ రెండింటి మధ్య ఒక సంయుక్త సంఖ్య మాత్రమే ఉంటుంది. సో ఒక సంయుక్త సంఖ్య మాత్రం ఏవైనా 2 ప్రధాన సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్య ఒకే సంయుక్త సంఖ్య ఉంది అంటే ఆ 2 సంఖ్యల మధ్య భేదం ఎంత, 2 అనే కదా. ఉదాహరణకి ఈ 3, 5 తీసుకుందాం. 3, 5 అనేవి 2 ప్రధాన సంఖ్యలే, వాటి మధ్య భేదం ఎంత, 2. కాబట్టి వీటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సో డెఫినేషన్లో ఏమన్నాడు, ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య ఒకే సంయుక్త సంఖ్య ఉంటే, ఈ రెండింటి మధ్య ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్య ఏంటి 4, అది మాత్రమే సంయుక్త సంఖ్య. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ 2 నెంబర్ల మధ్య వ్యత్యాసం 2 అవుతుందిగా. సో అందుకని నేనేమంటానంటే, ఏవైనా 2 ప్రధాన సంఖ్యలు తీసుకోండి, ఆ రెండింటి మధ్య వ్యత్యాసం 2 ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఉదాహరణకి 3, 5. సో చెప్పండి ఏమేమి ఉంటాయండి ఉదాహరణకి, 3, 5, 5, 7, 11, 13, నెక్స్ట్ 17, 19, అవునా కదా. సో మీరు ఏవైనా తీసుకోండి ఈ సెట్స్లో, అవి కవల ప్రధాన సంఖ్యలే. అదే మీరు 11, 17 తీసుకున్నారనుకో, ఇది కవల ప్రధాన సంఖ్యలు కాదు, ఎందుకని వాటి మధ్య వ్యత్యాసము 2 కాదు 6. సో కాబట్టి ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య వ్యత్యాసం 2 ఉంటే మాత్రమే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. సో ఈ విషయం గుర్తుంచుకోండి. నెక్స్ట్, సహప్రధాన సంఖ్యలు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, మీకు ఖచ్చితంగా రావాల్సింది ఇది, సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు అనే విషయం మీకు క్లియర్గా అర్థం కాకపోతే కసాగు గసాబ అనే చాప్టర్ మీరు మర్చిపోవచ్చు. ఎందుకంటే సహప్రధాన సంఖ్యల గురించి కమాండ్ లేకుండా కసాగు గసాబ కనుక్కోవడం అన్నది అసాధ్యం. అంటే ఫాస్ట్గా కనుక్కోవడం అసాధ్యం. మేబీ మీరు మామూలుగా లాంగ్ మెథడ్స్ ఫాలో అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా మీకు సహప్రధాన సంఖ్యలు వస్తేనే ఎల్సిఎం హెచ్సిఎఫ్లో షార్ట్ కట్స్ అనేవి మనకి సాధ్యపడతాయి, లేకపోతే షార్ట్ కట్స్ అన్నది ఇంపాసిబుల్. కాబట్టి దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. సో సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అంటే, ఏవైనా 2 సంఖ్యలు తీసుకో, ప్రధాన సంఖ్యలు కాదు, ఏవైనా 2 ఏ సంఖ్యలైనా తీసుకో, ఏవైనా 2 సంఖ్యల గసాబా 1 అయితే అటువంటి సంఖ్యలను సహప్రధాన సంఖ్యలు అంటారు. గసాబా 1 అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఆ 2 సంఖ్యల మధ్య ఎటువంటి ఉమ్మడి కారణాంకం ఉండకూడదు. 1 తప్ప వేరే ఏ ఇతర ఉమ్మడి కారణాంకం ఉండకపోతే వాటిని సహప్రధాన సంఖ్యలని అంటారు. సో ఇక్కడ మనకి సంఖ్యలు విడిగా ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సంఖ్యలు విడిగా ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్. సో 4 ఉంది, 9 ఉంది, 4 ప్రధాన సంఖ్య కాదు, 9 ప్రధాన సంఖ్య కాదు, కానీ అవి ఏమంటారు, సహప్రధాన సంఖ్యలు అంటారు వాటిని. ఎందుకంటే 4, 9 మధ్య 1 తప్ప ఏ ఇతర ఉమ్మడి కారణాంకము లేవు కాబట్టి. 4 యొక్క కారణాంకాలు 1, 2, 4. 9 యొక్క కారణాంకాలు 1, 3, 9. రెండింటి మధ్య ఉన్న ఏకైక ఉమ్మడి కారణాంకం ఏంటి, 1. కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్న గసాబా ఎంత, 1. కాబట్టి వాటిని ఏమంటారు, సహప్రధాన సంఖ్యలు అంటారు. అంటే 2 సంఖ్యలు సహప్రధాన సంఖ్యలు కావడానికి విడిగా అవి ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు.
సో విడిగా రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కానప్పటికీ అవి సహప్రధాన సంఖ్యలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. రైట్. ఇందులో ఫర్దర్ నెక్స్ట్ ఏంటంటే రెండు సంఖ్యలు విడిగా ప్రధాన సంఖ్యలు అయితే ఖచ్చితంగా సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇది నెక్స్ట్ పాయింట్. అంటే 7, 13 ఉంది, ఇవి రెండు ప్రధాన సంఖ్యలే. ఇవి ఖచ్చితంగా సహప్రధాన సంఖ్యలు ఎందుకు అవుతాయంటే డైరెక్ట్గా ఏవైనా మీరు రెండు ప్రధాన సంఖ్యలు తీసుకుంటే వాటికి ఉన్న కారణాంకాలు ఏంటి? 1 మరియు ఆ సంఖ్య మాత్రమే, 1 మరియు ఆ సంఖ్య మాత్రమే. సో కాబట్టి రెండింటి మధ్య వచ్చే ఉమ్మడి కారణాంకం ఏంటి? 1 మాత్రమే కదా. సో కాబట్టి ఇండివిజువల్గా రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయితే అవి ఖచ్చితంగా సహప్రధాన సంఖ్యలు అవుతాయని చెప్పవచ్చు. నెక్స్ట్, రెండు వరుస సహజ సంఖ్యలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు అవుతాయి. రెండు వరుస సహజ సంఖ్యలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఏవైనా రెండు వరుస సహజ సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్య ఉండే ఏకైక ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే. ఎందుకంటే ఆ రెండింటి మధ్య భేదమే 1. సో కాబట్టి 1 తప్ప వేరే ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు వచ్చే అవకాశం ఉండదు. సో కాబట్టి ఏవైనా రెండు వరుస సహజ సంఖ్యలు తీసుకో, అవి ఎంత పెద్ద నంబర్లైనా కానీ అవి రెండు వరుస సహజ సంఖ్యలు అయితే ఖచ్చితంగా మనకు అవి సహప్రధాన సంఖ్యలు అవుతాయి. అదేవిధంగా రెండు వరుస బేసి సంఖ్యలు కూడా ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు అవుతాయి. సో రెండు వరుస బేసి సంఖ్యలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎందుకు సార్ అలాగా అంటే ఏవైనా మీరు రెండు వరుస బేసి సంఖ్యలు తీసుకున్నట్టయితే వాటి మధ్య భేదం 2 ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, రెండు సంఖ్యల మధ్య ఉన్న ఉమ్మడి కారణాంకము వాటి భేదమునకు సమానము లేదా భేదం యొక్క కారణాంకాలకే సమానం. సో మళ్ళీ చెప్తున్నా అండి, ఏవైనా రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న ఉమ్మడి కారణాంకం అనేది అయితే భేదంకు సమానం అవ్వాలి, ప్రొవైడెడ్ ఈ భేదం అనేది వాటిని భాగిస్తే, లేదా ఆ భేదం యొక్క కారణాంకాలకే సమానం కావాలి. రెండుకున్న నెక్స్ట్ కారణాంకం ఏంటి? 1 మాత్రమే కదా. అంటే ఏవైనా రెండు వరుస బేసి సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి మధ్య భేదం 2 ఉంటుంది. ఎనీవే ఆ 2 అనే దాని చేత 2 భాగించబడవు, అంటే 2 అనేది వాటికి ఉమ్మడి కారణాంకం కాదు. సో కాబట్టి నెక్స్ట్ సాధ్యపడే ఏకైక ఉమ్మడి కారణాంకం ఏంటి? 1 మాత్రమే. సో కాబట్టి రెండు వరుస బేసి సంఖ్యలు కూడా ఖచ్చితంగా సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి రెండు వరుస సరి సంఖ్యల పరిస్థితి ఏంటి అని. ఏవైనా రెండు వరుస సరి సంఖ్యలు మీరు తీసుకున్నప్పుడు 24, 26 అని 2 తీసుకున్నాం. ఏవైనా రెండు వరుస సరి సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్య భేదం ఎంత ఉంటుంది? 2. ఈ 2 అనేది రెండింటినీ భాగిస్తుంది. సో కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్న ఉమ్మడి కారణాంకం 1 కాకుండా వేరేది ఉంది, అదేంటి? 2. సో కాబట్టి ఆ రెండు సంఖ్యలు సహప్రధాన సంఖ్యలు కావాలంటే వాటి మధ్య ఉమ్మడి కారణాంకం ఏది మాత్రమే ఉండాలి? 1 తప్ప వేరే ఏ ఇతర ఉమ్మడి కారణాంకం ఉండకూడదు. కానీ రెండు వరుస సరి సంఖ్యల మధ్య 2 అనే ఉమ్మడి కారణాంకం ఉంటుంది, కాబట్టి అవి సహప్రధాన సంఖ్యలు కావు. కానీ రెండు వరుస బేసి సంఖ్యలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్, సహప్రధాన సంఖ్యల గసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. డెఫినేషనే అది కదా. రెండు సంఖ్యల గసాబా 1 అయితే వాటిని సహప్రధాన సంఖ్యలు అంటారు. కాబట్టి సహప్రధాన సంఖ్యల గసాబా ఎంత? 1. అదేవిధంగా సహప్రధాన సంఖ్యల కసాగు ఎల్లప్పుడూ వాటి లబ్ధమునకు సమానము. సో సహప్రధాన సంఖ్యల కసాగు ఎల్లప్పుడూ వాటి లబ్ధమునకు సమానం. మీరు స్కూలింగ్లో గమనిస్తే 3, 4 కసాగు ఎంత అంటే డైరెక్ట్గా మనం 12 అని చెప్పచ్చు. ఎందుకు? రెండు వరుస సహజ సంఖ్యలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు అవుతాయని ఇప్పుడే చెప్పిన, వాటి కసాగు వాటి లబ్ధమునకు సమానం అవుతుంది. అదేవిధంగా ఏవైనా రెండు సంఖ్యలు ఇండివిజువల్గా ప్రధాన సంఖ్యలు అయితే అవి ఖచ్చితంగా సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఉదాహరణకి 7, 13. 7 ప్రధాన సంఖ్య, 13 కూడా ప్రధాన సంఖ్య, అంటే అవి ఖచ్చితంగా సహప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి వీటి కసాగు కావాలనుకోండి, 7, 13 కసాగు కావాలనుకుంటే ఏం చేయాలండి? 7, 13లో సహప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి యొక్క కసాగు వాటి లబ్ధమునకు సమానం. అదేవిధంగా రెండు వరుస బేసి సంఖ్యలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు అవుతాయన్న. సో 25, 27 తీసుకున్నాం. సో 25, 27 ఇవి రెండు వరుస బేసి సంఖ్యలు కాబట్టి వాటి యొక్క గసాబా 1 అవుతుంది. అంటే అవి రెండు సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇవి సహప్రధాన సంఖ్యలు అయినట్టయితే వాటి యొక్క కసాగు వాటి లబ్ధమునకు సమానం. సో 25 × 27 అంటే ఎంత కావాలండి? 675. రైట్.
ఇది మనకి సహప్రధాన సంఖ్యలకి సంబంధించి. నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళే ముందుగా ఒకసారి రివైజ్ చేద్దామండి. ఏమేమి నేర్చుకున్నాం ఇప్పటి వరకు? మొదట ముఖ విలువ, తరువాత స్థాన విలువ, దాని తర్వాత సంఖ్యల వర్గీకరణ నేర్చుకున్నాం. అందులో మొదటిది సహజ సంఖ్యలు, రెండవది పూర్ణాంకాలు, మూడవది పూర్ణ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు. రైట్. ఈ వాస్తవ సంఖ్యల తర్వాత మళ్ళీ నేర్చుకున్నది ఏంటి మనం? ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు. రైట్. నెక్స్ట్ సహ ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య అంటే పర్ఫెక్ట్ నంబర్. పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటి అంటే ఏదేని సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఇచ్చిన సంఖ్యకు రెట్టింపు అయినచో అటువంటి సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు. ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఇచ్చిన సంఖ్యకు రెట్టింపు అయితే వాటిని పరిపూర్ణ సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 6. 6 యొక్క కారణాంకాలు ఏంటి అంటే 1, 2, 3 మరియు 6. ఈ కారణాంకాల మొత్తం మీరు గమనిస్తే ఎంత అవుతుందండి? 12. సో ఈ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఈ సంఖ్యకు రెట్టింపు అయింది కాబట్టి ఇది పరిపూర్ణ సంఖ్య. అదేవిధంగా 28 కూడా మీరు తీసుకున్నట్టయితే 28 యొక్క కారణాంకాల మొత్తము వాటి యొక్క ఆ సంఖ్య యొక్క రెట్టింపుకు సమానం అవుతుంది కాబట్టి 28 కూడా పరిపూర్ణ సంఖ్యనే. సో అందుకని ఏదేని ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయితే అటువంటి సంఖ్యను మనం పరిపూర్ణ సంఖ్య అని అంటాం. రైట్. నెక్స్ట్ సరి సంఖ్యలు. సో సరి సంఖ్యల్లో ఏంటి అంటే ఈవెన్ నంబర్స్ అంటారు ఇంగ్లీష్లో. 2చే నిశ్శేషముగా భాగించబడు ఏ సంఖ్యలనైనా సరి సంఖ్యలు అని అంటారు. సో అతి చిన్న సరి సంఖ్య ఎంత అంటే 2, 4, 6, 8, 10. సో ఏవేని 2 వరుస సరి సంఖ్యల మధ్య భేదము 2 ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. సరి సంఖ్యల సాధారణ రూపము 2n. సో సరి సంఖ్యల సాధారణ రూపం మనం 2n అని తీసుకుంటాం. ఇక్కడ n అనేది సహజ సంఖ్యను సూచిస్తుంది. సో ఒకవేళ ఇట్లా అడిగారు అనుకోండి, 7వ సరి సంఖ్య ఎంత? 7వ సరి సంఖ్య అంటే సెవెంత్ ఈవెన్ నంబర్ కావాలి. 7వ సరి సంఖ్య. 7వ సరి సంఖ్య అంటే n స్థానంలో ఏం తీసుకుంటారు? 7 తీసుకోండి. 1వ సరి సంఖ్య అంటే n స్థానంలో 1 పెట్టండి. అలాగే 7వ సరి సంఖ్య అంటే n స్థానంలో 7 పెట్టండి. సో కాబట్టి 2n కదా సాధారణ రూపము. 7వ సరి సంఖ్య అంటే 2 × 7. కాబట్టి ఏది 7వ సరి సంఖ్య అవుతుంది? 14. అలా ఎప్పుడైనా కూడా మనం nth ఈవెన్ నంబర్ nవ సరి సంఖ్య కావాలి అంటే మనం సింపుల్గా ఏమని రాసుకోవచ్చు? 2n. ఇక్కడ n అనేది దేనిని సూచిస్తుంది? సహజ సంఖ్యను సూచిస్తుంది. నెక్స్ట్ బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో ఆడ్ నంబర్స్ అని అంటారు. 2చే నిశ్శేషముగా భాగించబడని ఏ సంఖ్యనైనా బేసి సంఖ్య అని అంటారు. సో బేసి సంఖ్యలకు ఉదాహరణ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. సో 2 వరుస బేసి సంఖ్యల మధ్య భేదము ఎల్లప్పుడూ 2 ఉంటుంది. ఫర్దర్ బేసి సంఖ్యల సాధారణ రూపం. సో నువ్వు nth బేసి నెంబర్ కావాలనుకో, nth ఆడ్ నెంబర్ కావాలనుకో, దాని యొక్క సాధారణ రూపం ఎంత అంటే 2n - 1. ఒకవేళ ఉదాహరణకి నీకు ఫస్ట్ బేసి నెంబర్ ఏంటి అన్నావు అనుకో, ఫస్ట్ ఆడ్ నెంబర్. సో 2 × 1 - 1 అని రాస్తే 1 వస్తుంది. అలాగే నాకు 9th ఆడ్ నెంబర్ కావాలి, 9వ బేసి సంఖ్య. 9వ బేసి సంఖ్య అంటే ఏం చేయాలి? 2 × 9 - 1 అంటే ఏమవ్వాలి మనకి? 17. సో ఈ విధంగా మనం ఏ బేసి సంఖ్యనైనా కనుక్కోవచ్చు. సో వీటిని మనం వేరే చాప్టర్స్లో మళ్ళీ వాడడం జరుగుతుంది. ఈ సాధారణ రూపాలను కూడా గుర్తుంచుకోండి. రైట్. సో ఇక్కడికి మనకి సంఖ్యల వర్గీకరణ అనేది సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మనం భాజనీయత సూత్రాలు అంటే డివిజిబిలిటీ రూల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకుందాం. సో ఇప్పటిదాకా చెప్పినవన్నీ మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే నెక్స్ట్ ఈ భాజనీయత సూత్రాలు అనేవి మనకి చాలా ఈజీ అవుతాయి. సో అప్పటి వరకు సెలవు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.